నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ తెలంగాణ రాష్ట్రంలో బీసీల కంటే ఒక రాజకీయ పార్టీ ఏర్పడిన తర్వాత అన్ని రంగాలలో కూడా ముందుండాలనే నేపథ్యంతో అన్ని శాఖల వారీగా కేటాయించడం జరుగుతుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ విభాగాల వారీగా తీర్మానం దానికి సంబంధించిన లోగోను ఆవిష్కరించడం జరుగుతుంది అలాగే నిన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్మిక విభాగం TRKV అని నిన్న ఆవిష్కరించిండు మార్నింగ్ న్యూస్లో అయితే నిన్న దానికి సంబంధించి ఒక మీటింగ్ రూపంలో వెళ్ళడం జరిగింది ఇక్కడ విషయం ఏంటంటే కార్మికులను అడ్డం పెట్టుకొని దోసుకోవడమే తప్ప ఏ ప్రభుత్వం అగ్రవర్ణ పార్టీలు ఏ ప్రభుత్వం కూడా ఏం చేసింది లేదు దాన్ని ఉద్దేశించి మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరుల కోసం కార్మిక విభాగం తీసుకొచ్చి కార్మికులకు నిజంగా మనం ఎక్కడ చూస్తూ ఉంటాం కష్టపడి పనిచేసేదేమో మనం పదవులు దొబ్బుకుపోయేదేమో వాళ్ళు అంటే పై పీటలు ఉంటారు అన్నట్టు ఇట్లా పై కుర్చీ వేసుకొని కూర్చుండి మీరు పని చేయాలి మీరు డబ్బులు సంపాదించుకోవాలనే విధంగా పై పీటలు ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు దీనిలో అట్లా ఏముండదు దానికి సంబంధించి ఒకసారి శనరతి తెలంగాణలో ఒక కథనం వచ్చింది ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి అవకాశం ఇవ్వండి కార్మికుల డిమాండ్లన్నీ పరిష్కరిస్తాం పెద్ద కందుకూరు ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్మిక విభాగం ఏర్పాటు పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథిగా హాజరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్మిక విభాగంలో అగ్రకులాలకు స్థానం లేదు ఒకరు గుర్తుపెట్టుకోవాలి ఎక్కడన్నా కానీ ఇక్కడ విషయం ఏంటంటే మన కష్టాన్ని మన కార్మికుల కష్టాన్ని మన కష్టాన్ని దోచుకొని మనం చేస్తే మనం చెమటోటి కష్టపడితే మన చెమట చుక్కలను వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు పదవుల రూపకంలో మలుచుకుంటున్నారు పదవుల రూపకంగా మలుచుకొని మన మీద పెద్దరికం చేస్తూ ఉన్నారు ఇందులో అగ్రకులాలకు స్థానం లేదని క్లియర్గా చెప్పిండు దయచేసి ఆ వర్గాలను మా కార్మిక విభాగానికి రావద్దు శాసన మండలి సభ్యులు తీర్మానం వలన కీలక వ్యాఖ్యలు మెజార్టీ మనోళ్ళే ఉంటారు మనం ఇలా జిందాబాద్ కొట్టి జేజేలు కొట్టి తపాలాలు కొట్టి వాళ్ళని లీడర్ చేస్తామన్నట్టు మనం తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్మిక విభాగాన్ని ఒక్కసారి అవకాశం ఇస్తే కార్మికుల సమస్యలను ఇట్టే పరిష్కరించి చూపిస్తామని ఆ పార్టీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు తీర్మార్ మల్లన్న అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు సోమవారం ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీ కార్మికుల నూతనంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్మిక విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కార్మిక విభాగం జెండాను కార్మికులతో కలిసి మల్లన్న ఆవిష్కరించారు అంతకుముందు పెద్ద కందుకూరు గ్రామం నుంచి కంపెనీ గేట్ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో మల్లన్న కార్మికులతో కలిసి పాల్గొన్నారు అనంతరం గేట్ వద్దనున్న అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి మల్లన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులర్పించారు ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడిందని ఒక వార్తనైతే చూస్తున్నాం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఒక్కసారి అవకాశం ఇవ్వండి తెలంగాణలో రాబోయేది బీసీ రాజ్యమేనన్నారు తెలంగాణలో ప్రస్తుతం బీసీ కులాలు అత్యంత చైతన్యవంతమయ్యారన్నారు బీసీ కులాల చైతన్యాన్ని చూసి అగ్రకులాల్లో వణుకు మొదలైందన్నారు తెలంగాణలో రాజ్యాధికార పార్టీ కార్మిక విభాగం బీసీ కార్మికుల హక్కుల పరిరక్షణ వారి స్వలంబన కోసమే పనిచేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్మిక విభాగంలో అగ్రకులాల స్థానం లేదని స్పష్టం చేశారు అందువల్ల అగ్రకులాలకు సంబంధించిన కార్మికులు ఎవ్వరు కూడా తమ పార్టీ లేబర్ వింగ్లోకి రావాలని ప్రయత్నం చేయొద్దని విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ 2028 ఎలక్షన్లే టార్గెట్గా పెట్టుకుందన్నారు రాబోయే శాసనసభ ఎన్నికల నాటికి తెలంగాణలో బీసీ రాజ్య స్థాపన జరుగుతుందన్నారు బీసీ రాజ్యంలో బీసీల కార్మికులకు తప్పకుండా సముచిత స్థానం కల్పిస్తామని గౌరవం లభిస్తాయన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హరిశంకర్ గౌడ్ కార్మిక సంఘం నాయకుడు స్వామి సుధాకర్ రవి సురేష్ చింతపండు వెంకటేష్ ప్రభాకర్ పలు కార్మిక సంఘాల నేతలు చిరిగే శ్రీనివాస్ బాల నర్సయ్యతో పాటు TRKV నేతలు పాల్గొన్నారని ఒక వార్తనైతే చూస్తున్నాం అయితే ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మన చెమట చుక్కలు మన కష్టాన్ని మనమే అనుభవించాలి మన కష్టాన్ని అనుభవించాలనే ఉద్దేశంతో మన కష్టాన్ని దోచుకోకూడదు మన కష్టాన్ని ఇతరులకు అప్పచెప్పి మనం ఎప్పటికీ కూలి పనిలాగానే చేస్తూనే ఉన్నాం మన కూలీని కూడా దోచుకుంటా ఉన్నారు కార్మిక విభాగం అని పెట్టుకొని వాళ్ళు దోచుకుంటా ఉన్నారు ఇప్పుడు గతంలో చూసినాం ఈ కవితకి ఏం లేదు ఆమె ఒకటి కార్మిక విభాగం అని ఆయన తయారు చేసుకున్నాయి మరి అసలు ఏం చేస్తా ఎన్ని రోజులు అయ్య పోతే కొడుకు పోతే చెల్లె అన్నట్టు అక్క అన్నట్టు చెల్లె అన్నట్టు ఏంది ఈ మళ్ళీ కవితక్క కొడుకు కూడా వచ్చిండు ఈ మధ్యలో రాగి అసలు ఎవరిని గూడుగా చేస్తున్నాం ఇదేమన్నా రాజరికం పాలన లేకపోతే ఏంది అసలు ఈ రాజుల కాలమే ఎట్లా నడుస్తాం తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నియామకాల పేరుతోని తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్న తర్వాత నీళ్లు ఎవరికైనా నిధులు ఎవరికైనా ఎవరి పంట బాగుపడ్డది ఎవడు లక్షల కోట్లకు ఎదిగిండు ఎవడు అప్లపాలైండు తెలంగాణ రాష్ట్రాన్ని అప్లపాలు చేసింది ఎవరు అది ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్మిక విభాగంలో చేరండి కార్మికులకు రక్షణ నిజంగా అగ్రకులాలకు స్థానం లేదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి